వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మినిస్టర్ వచ్చేస్తున్నా కొడుకు రాలేదు. రాకపోతే 10:30 ఫోన్ చేసాం. 10:30 ఫోన్ చేసినా సరే 6 అయిపోతుంది. సరే నా మీద కానీ కోపించాడేమో, పడుకున్నాడు అవలేడు. పొద్దుటొస్తా ఎత్తుకుంటే వీళ్ళిద్దరు కూడా పొద్దుట వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా వేరే వాళ్ళు అడిగారు, ఎవరైనా కనపడ్డా అని అడిగారు. అది కూడా చెప్పలేదు సార్. మీరు ఏదైనా సరే వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య ఆడు కూడా ఆడికి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే పొద్దుట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి చెప్పకుండా ఉంటాడా వాళ్ళ పెద్దనాన్న గారు అబ్బాయి. వీళ్ళందరూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. మీకు ఎప్పుడు తెలిసింది? దీని మీద అనుమానం వచ్చిందా? మాకు అసలు అనుమానం ఏమీ రాలేదు సార్. వాళ్ళ మీద అనుమానం ఉంటే నేను తర్వాత రోజే పెడతాను పోలీస్ స్టేషన్లో. నేను ఇంకా నా కొడుకు పోయాడు, నేను ఎక్కడో ఉన్నాడు, నేను పని కోసం తిట్టాను, దానికోసంగా వెళ్ళిపోయాడేమో నేను ఎత్తుక్కుంటూ ఉన్నాను. ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు నేను ఎత్తుక్కుంటూ ఉన్నాను. పొద్దున చెప్పేదాకా నాకు తెలియదు. వాళ్ళు లొంగిపోయారంటే ఎవరో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే చేసిన రోజు ఉంటే మరుసటి రోజు అని చెప్పాలి కదా, చెప్పలేదు. వాళ్ళకి వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళు రావాలి బయటికి, వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ కుటుంబం వాళ్ళు రావాలి బయటికి. వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ ఉండకుండా ఏది చేయడు. వీళ్ళు ఏమైనా స్నేహితులు అండి? చనిపోయిన అబ్బాయి కంటే ఏ స్నేహితులు కాదండి. ఆడు ఇంకొకటి ఉన్నాడు కదా, ఆ కుర్రాడు మాతో పాటు పనిలోకి వచ్చి కూడా మానేసాడు. ఒక్కరాడు ఈ కుర్రాడు మాకు స్నేహితుడు కాదు, ఏమి కాదు. ఊళ్ళో అంతే. ఏం పని చేస్తారు? చదువుకోలేదు, పోనీ క్లాస్మేట్ కాదు, ఏమీ కాదు. ఏం పని చేస్తారండి మీరు? నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను, చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను బయట. సివిల్ కాంట్రాక్ట్లు అండి. అందరికీ నమస్కారం. సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. పి వేమవరంలో ఒక 19 years మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి 27వ తారీఖు మార్నింగ్ నొక్కు వీర వెంకట రమణ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. మ్యాన్ మిస్సింగ్ 27/6/2025. కేసు కట్టిన తర్వాత కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఈయన కూలి పనులకి కూలీలను తీసుకెళ్తూ ఉంటాడు విలేజ్లో. అయితే ఆ కూలీలకి డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం వాళ్ళ అబ్బాయి ఎవరైతే మిస్ అయ్యాడో కిరణ్ కార్తిక్ అనే అతను కొంచెం డబ్బులు ఎక్కువగా ఇచ్చేసినట్టు ఆ రోజు తండ్రి కొంచెం లెక్క చూసుకోకుండా ఎలా ఇచ్చావని చెప్పేసి మందలించాడని, ఇంటి నుండి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద మేము కిరణ్ కార్తిక్ ఉపయోగించినటువంటి సెల్ నెంబర్ని కాల్ డీటెయిల్స్ తీసి అన్ని వెరిఫై చేస్తే దానిలో ఒక 5-6 పర్సన్స్కి నెంబర్ ఆఫ్ కాల్స్ చేసినట్టు వచ్చింది. అందులో అయితే వాళ్ళని ఎగ్జామ్ చేసిన కొంతమంది లేడీస్ ఉన్నారు. దానిలో వాళ్ళని కూడా వెళ్ళి పర్సనల్గా ఎగ్జామ్ చేసాం. దీనిలో భాగంగా ఎంక్వైరీ జరుగుతూ ఉండగా ఆ రోజు నిన్న సాయంత్రం ఒక ఇదే గ్రామానికి చెందినటువంటి నోకలకంటి కృష్ణప్రసాద్ సన్ ఆఫ్ నాగభూషణం అనే అతను, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళ అమ్మ నాన్న. ఇతను అక్కడ హౌస్ కీపింగ్ వర్క్కి హైదరాబాద్లో ఉంటారు. ఈ మధ్యకాలంలో వీళ్ళ ఇంట్లో వివాహం ఉంటే ఒక 20 days బ్యాక్ వేమవరం వచ్చారు. ఈ కృష్ణప్రసాద్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి, వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుకుంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినా అని వాళ్ళ చెల్లి చెప్పినట్లు. తర్వాత వాళ్ళ చెల్లిని మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం, అవన్నీ ఇంకా పాటు చేస్తాడేమో అని చెప్పేసి అనుమానంతో ఇంకా ఒకసారి ఇతను చెప్పాడంట. ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడో మిస్ అయిన కిరణ్ కార్తీక్కి చెప్తే, నేను నా ఇష్టం మాట్లాడతానన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరికీ డిస్కషన్ జరిగింది. దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి 24వ తారీఖు మిస్ అయిన రోజు నైట్ 9 o'clock తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాద్ స్నేహితుల సహాయంతో వచ్చాడు. స్నేహితుడు పేరు వినోద్, అదే గ్రామానికి చెందినట్లు. ఆ రోజు ఇంకా డిస్కషన్లో ఇద్దరు కలిపి నేను కృష్ణప్రసాద్ గుండెల మీద కూర్చుని నీళ్ళ కింద రాయి ఉంటే నీళ్ళ మీద కొట్టానని, పీకి నులిమి చంపేశానని చెప్పేసి ఆ రోజు చంపేసిన తర్వాత ఇక్కడే ఈ మట్టగిప్పులు మొత్తం పార్టీ పెట్టేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు. నిన్న బయలుదేరి వచ్చి ఈరోజు రైల్వే స్టేషన్లో నైట్ ఉండి మార్నింగ్ విఆర్ఓ గారి దగ్గరికి విలేజ్ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. గతంలో విధంగా 24 చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర
విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అవ్వడం. విఆర్ఓ గారు ఈరోజు పొద్దున్న మార్నింగ్ 10 o'clock వెళ్ళారు. నా దగ్గరికి 2 hours రిపోర్ట్స్ రాసుకుని నా దగ్గరికి రీచ్ అయ్యారు. నేను ఆ రిపోర్ట్స్ తీసుకుని దాని మీద కూడా సెక్షన్ ఆర్డర్ చేసుకున్నాను. గతంలో మిస్సింగ్ కేసు 2018/2025 218/2025 క్రైమ్ నెంబర్ మ్యాన్ మిస్సింగ్ని ఆల్టర్గా గతంలో 306, 201, 34 IPC కేసు ఆల్టర్ చేసుకుని కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఆల్టర్ చేసుకుని ఎగ్జిబిషన్ అది పార్టీ పెట్టాము అన్నారు కాబట్టి అది మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఎగ్జిమినేషన్ చేయాలి కాబట్టి బాడీని తీసి బయటికి ఇప్పుడు ఇంక్వెస్ట్ అయి కండక్ట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్లేస్ అది ఐడెంటిఫికేషన్ చూపించారు. ముద్దాయిని తీసుకొచ్చి వాళ్ళని పంపించి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి సహాయంతో ఇంక్వెస్ట్ బియ్యం ప్యారెంట్స్తో చేయించి బాడీని వాళ్ళు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.